గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్కి సంబంధించి స్టేట్ అసెంబ్లీ సాక్షిగా కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు సంతోషాన్ని కలిగించే స్టేట్మెంట్ను అధికారపూర్వకంగా చెప్పడం జరిగిందనమాట. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన ఈ కీలకమైన ప్రకటన ఏంటంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ప్రకటన అన్నమాట. ఇక్కడ ఏంటంటే స్టేట్ అసెంబ్లీలోనూ చెప్పింది, శాసన మండలిలో కూడా ఈ ప్రకటన చేయడం జరిగిందనమాట. సాధ్యమైనంత తొందరలోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఏపీ స్టేట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ అనేది తమ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన అంశాల్లో ఇది కూడా ఒకటని చెప్పడం జరిగిందనమాట. మీకున్న డౌట్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఎప్పటి నుంచి తీసుకొని రాబడుతుందనేది. నాకు తెలిసిన సమాచారం మేరకు జనవరి 2025 నుండి ఈ జాబ్ క్యాలెండర్ను ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ ప్రాథమికంగా డిసైడ్ అయినట్లు సమాచారం. దీనికి సంబంధించిన రిపోర్టును నెక్స్ట్ మంత్ సిద్ధం చేసే అవకాశం ఉంది అని తెలుస్తుందన్నమాట. అంటే ఆగస్ట్ మంత్లో దీనికి సంబంధించిన ప్రాథమిక రిపోర్ట్ను సిద్ధం చేసే అవకాశం ఉంది. తర్వాత డిసెంబర్ 2024 లోపు ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త సభ్యులను, చైర్మన్ను అపాయింట్ చేసిన తర్వాత ఈ జాబ్ క్యాలెండర్ను అమల్లోకి తీసుకుని రావడం జరిగే అవకాశం ఉందన్నమాట. ఇప్పటికి తెలుస్తున్న సమాచారం ఏంటంటే కొత్తగా రాబోయే జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్స్ మరియు జేఎల్, డిఎల్ నోటిఫికేషన్స్ ఉండే అవకాశం ఉందనేది ఇప్పటికి తెలుస్తున్న సమాచారం అన్నమాట. గత గ్రూప్ 2 నోటిఫికేషన్లో దాదాపు 3,50,000 మంది దాకా గ్రూప్ 2 ప్రిలిమ్స్ను క్వాలిఫై కాలేదని బాధపడడం జరిగిందనమాట. పేపర్ టఫ్గా రావడం జరిగిందని కూడా బాధపడ్డారు. అలాంటి వారితో పాటుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ను క్వాలిఫై కాని వారు వీళ్ళందరికీ కూడా మరో గొప్ప అవకాశం జనవరిలో రాబోతోంది. జాబ్ క్యాలెండర్ రూపంలో మీ యొక్క ప్రిపరేషన్ను ఇప్పటి నుంచే మొదలు పెట్టడం ద్వారా పోటీ ప్రపంచంలో ఎక్కువ ప్రయోజనాన్ని పొందొచ్చు అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇచ్చిన అఫీషియల్ సమాచారం ఇది. సో జాబ్ క్యాలెండర్ పక్కాగా రాబోతుంది. మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్.